మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అన్ని నియోజకవర్గాలకి హైలైట్గా నిలిచింది పిఠాపురం. ఇప్పుడు పిఠాపురం హై అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం చూస్తే జూన్ 4వ తేదీ కౌంటింగ్ ముందు, కౌంటింగ్ తర్వాత కూడా పిఠాపురంలో కొన్ని రకాల ఘర్షణలు చెలరేగేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు దేనికి సంకేతం? ఇక్కడ బలమైనటువంటి పార్టీలుగా పోటీ చేసింది కూటమి తరపున జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్, మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున వంగా గీత. మిగతా పార్టీలన్నిటి కూడా నామమాత్రపు చర్యగానే మనం చూడాల్సి ఉంటుంది. అలాంటిది ఎందుకు పిఠాపురం హైలైట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? పిఠాపురంలో ప్రచారం చేసేటువంటి క్రమంలో జన సైనికులు అనుసరించినటువంటి వ్యూహం ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు మనతో పాటు ఉన్నారు. ధర్మారావు గారు నమస్కారం. నమస్కారం అండి. ధర్మారావు గారు, మీరు పిఠాపురంలో చాలా రోజులు ఉన్నారు, క్యాన్వాసింగ్ చేశారు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో అంటే మీ అంచనా మీకుంటుంది, ఖచ్చితంగా మీ అభ్యర్థి గెలుస్తారని. అవతల వాళ్ళకు కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. కానీ ఈ హెచ్చరికని ఏ విధంగా చూడాలి? పిఠాపురంలో విధ్వంసం జరిగే అవకాశం ఉంది, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, హై అలర్ట్గా ఉండండి అనేటువంటి వార్నింగ్స్ చాలా వరకు భయాందోళనకు గురి చేసేటువంటి అంశాలుగా కనిపిస్తుంది. ఎందుకంటే మామూలు వాళ్ళు ఎవరో చెప్తే అది వేరేగా ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలా చూడాలి దీన్ని? సార్, ముందుగా మన సుమన్ టీవీ యాజమాన్యం వారికి, స్టాఫ్కి, అలాగే సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు బుల్లెట్ ధర్మ అండి. నేను కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడిని, రాధా రంగ మిత్ర రాష్ట్ర అధ్యక్షుడిని. నేను ఏదైతే రంగా గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ నేను శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని కమిటీలు వేసి, ఒక విధంగా చెప్పాలంటే రంగా గారు అందరూ వాడండి, అన్ని కులాలని కలుపుకుని నేను కమిటీలు వేసి ఆ కమిటీలందరూ కూడా జనసేనకు మద్దతుగా ప్రకటించడం జరిగిందండి మచిలీపట్నం ఆవిర్భావ సభలో. ఆనాటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, రంగా గారి ఆశయాలు దగ్గరగా ఉన్నందున నేను జనసేనకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందండి రాధారంగ మిత్రముల తరఫున. అలాగే పిఠాపురంలో నా యొక్క కమిటీ సభ్యులందరం కూడా కలిపి అక్కడ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా నేను కమిటీ చేశానండి. అక్కడ రాధారంగం సలా శ్రీనివాస బాబు కానీ, నక్కా శ్రీహరి కానీ, సురేష్ కానీ, ఇంకా గరగా శ్రీనివాసరావు కానీ చాలా మంది ఉన్నారండి సభ్యులు. అయితే నేను ఆ యొక్క రంగా గారు అందరి వాడు, అన్ని కులాల అభిమానులు ఉన్నారని చెప్పడం కోసం నేను అన్ని కులాలను కలిపి రాధారంగ మిత్ర కమిటీలో చేర్చి, రంగా గారు ఏ విధంగా అయితే పేదల పాలిటి పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయనకు కులం లేదు, మతం లేదు, అన్ని కులాలను ఏ విధంగా దగ్గర తీసుకునేవాడు, అందరికి సహాయం చేసేవాడు. అదే రీతిలో అదే స్థాయి, అదే పవర్, అదే ఇమేజ్ ఉన్న నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అందువల్ల మేము రాధారంగ మిత్రమని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మేము పిఠాపురం వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అక్కడ రాధారంగ మిత్రమండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సలా శ్రీనివాస బాబు కొంతమంది మిత్రులతో కలిపి నేను ఒక 50 మందితో ముందుగా జాయిన్ అయ్యాను. ఒక పక్కన రంగా గారి జెండాలో, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి జెండాలతో నేను పిఠాపురం ప్రవేశిస్తే నాకు దాదాపు 200 మంది తోడయ్యారండి. కేవలం ఆ మహానుభావుడు ఆ రంగా గారి ఫోటోను చూసి మమ్మల్ని నిజంగా చెప్పాలంటే సార్, తూర్పుగోదావరి వాళ్ళు అభిమానానికి, ఆత్మీయకి గుండెల్లో పెట్టుకుంటారని మనం వాస్తవంగా విన్నామే కానీ కళ్ళార చూడలా. కానీ మేమైతే ప్రత్యక్షంగా కళ్ళార చూసింది ఏంటంటే, అయ్యా మీరు రావక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం 100%. మేము మీకు ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మేము సత్తా సాడుతాం. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించుకోకపోతే మేము పిఠాపురంలో ఉండటమే వృధా అని వాళ్ళు ఎంతో చెబుతూ, మీరు ఎంతమంది వచ్చినా రేపొద్దున మా ఇంటికి భోజనానికి రమ్మని, కొంతమంది కాఫీ టిఫిన్కి రమ్మని, రకరకాలుగా మమ్మల్ని మజ్జిగ ఇచ్చి, కాఫీలు ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవంగా, అంటే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు నమ్మారంటే గుండెలో పెట్టుకుంటారంట అని ఉదాహరణ పిఠాపురం అండి. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి? చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా విధ్వంసం జరుగుతుంది అంటే అక్కడ అంత గ్యాంగ్ వార్ జరిగేంత వాతావరణం ఉందా? ఎందుకంటే రెండు మూడు జిల్లాల్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం. అనంతపురం, అన్నమయ్య జిల్లా ఒకటి, తర్వాత చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, చంద్రగిరి, ఇవన్నీ ఇన్సిడెంట్స్. ఇంకోటి పల్నాడు జిల్లాలో అయితే ఆల్రెడీ అది ఎవర్ గ్రీన్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందర కాదు కదా, గత 4 ఏళ్ళుగా ఏదో ఒక ఇన్సిడెంట్తో అక్కడ హింసాత్మకమైనటువంటి ఘటనలు ప్రధానంగా నమోదవుతూ ఉన్నాయి. పిఠాపురంలో అటువంటి వాతావరణం, ఒక బలప్రయోగం చేసైనా కానీ ఓట్లు దక్కించుకోవాలనేటువంటి వాతావరణం రెండు పార్టీల మధ్య ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో ఆస్కారమే లేదండి. ఇదంతా కూడా ఊరికినే కావాలని వైసీపీ వాళ్ళ కుట్రలో భాగం అండి ఇది. పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా గొడవలకు కానీ, ఆటికి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ముందు ఏనాడు ఉండరు.
ఇది కావాలని వైసీపీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మొత్తం, ఒక రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం పిఠాపురం వైపే చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయటమే చాలా గొప్ప విషయం. అందువలన పిఠాపురం ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన గెలుపు ఖాయమని ఏదో రక కుట్ర చేసి ఆయన ఓడించాలని జగన్మోహన్ రెడ్డి ఎన్నో వేషాలు వేశాడు. ముద్రగడ పద్మనాభాన్ని పంపాడు, అన్ని రకాలుగా కుయ్యెత్తులు వేసినా ఆవిడికి వంగాగీతకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నా కూడా ఎవ్వరు కూడా తగ్గేదే లేదు. వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడం ఖాయమని చెప్తున్నారు. అందులో డౌట్ లేదండి. మేము తిరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా కులం లేదు, మతం లేదు, అన్ని కులాల వాళ్ళు నన్ను అభిమానంగా, ఏమంటే రంగా గారు అంత పౌరున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మేము గెలిపించుకోకపోతే ఇంకా మా బ్రతుకే వేస్ట్ అండి. కానీ మీరు రంగా గారి మాట ఎక్కువ మాట్లాడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు, రంగా గారు కలిసి పనిచేశారు. రంగా గారు కాపునాడుకి సంబంధించి కూడా ఇద్దరు కలయికతోనే ఏర్పడినటువంటి సంఘటన అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అటువైపు ఉంటే మీరు రంగా గారు బొమ్మ పెట్టుకొని వెళ్ళినంత మాత్రం ఇటువైపు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి ఉంటారంటారా జనాలు? 100% వేస్తారండి. ఎందుకంటే వాళ్ళ ముద్రగడ పద్మనాభాన్ని కాపు స్థానికులే, కాపు సామాజిక వర్గమే కాకుండా ఇతర కులాలు కూడా ఆయన యావగించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. ఎందుకంటే ఆనాడు 1985లో వంగవీటి మోహన్ రంగా గారు కాపునాడు పెట్టి ఆయన జైల్లో ఉండి ముద్రగడ పద్మనాభాన్ని గారిని నువ్వు సభాధ్యక్షను నిర్వర్తించమంటే ఆయన ఏం చేశాడండి? సభాధ్యక్షను నిర్వర్తించాడే కానీ ఆయనకి ఆ రోజుల్లోనే ముద్రగడ పద్మనాభాన్ని మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. మరి అలాంటి వ్యక్తి మరి జిల్లాకి పేరు పెట్టమని అడగలేని దద్దమ్మ ఈ ముద్రగడ పద్మనాభం. ఆయన ఎవరండి? వాళ్ళు నమ్మేది ఎవరండి? ఆయన భుజాన్ని వేసుకునేది ఒక చీడ పురుగు, ఒక దద్దమ్మ. కాదండి, అలా కాదు. అంటే ఒకటి అంటే వ్యక్తిగతంగా మనం తిట్టాల్సినటువంటి అవసరం లేదు, దూషించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు నిన్న మొన్నటి వరకు వైసీపీలో చేరక ముందర వరకు కూడా కాపు కులానికి పెద్ద మనిషిగా, కాపు సమాజానికి ప్రత్యేకగా ఆయన నా జాతి అనే లెటర్స్ రాశారు ఇంతకాలం. సో అలాంటి నాయకుడు ఇప్పుడు మీకు వైరు పక్షంలో ఉన్నప్పుడు, అవతలి పక్షంలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఉండదంటారా? ఆయన క్లియర్గా చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారు, తరిమేస్తారు ఇక్కడి నుంచి, అది లేకపోతే పేరు మార్చుకుంటా అనేటువంటి ఒక సవాల్ విసిరాడు. ఏం పేరు పెట్టుకుంటారో కూడా చెప్పేశారు ఆయన. సో మీరు ఎలా చూస్తారు ఇలాంటి ఇంత ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ లీడరు ఈ రకంగా మాట్లాడినప్పుడు అది ప్రజల మీద ప్రభావం చూపించదని మీరు ఎలా అంటారు? సార్ ఒకటండి, ముద్రగడ పద్మనాభం గారు మేమేనాడు కించిపరచల, ఆయన స్వయం కృతాపృత, ఆయన తీసుకుని గోతులు ఆయనే పడ్డాడు. ఎందుకంటే మచిలీపట్నంలో ముద్రగడ పద్మనాభం గారు మమ్మల్ని పళ్ళాలు కొట్టాం, కొవ్వొత్తులు ఆర్పాం, ఏది చేయమంటే ఆయన చేసాం. ఏదో మా నాయకుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారు, మేము ఊహించుకోలేదు కదండి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖమ్మాలకు తాకట్టు పెట్టారు అంటున్నారు కదా. లేదండి, అది పొరపాటు అండి. ఆ లెక్కరిస్తే మరి మోడీ గారు ఉన్నాడు కదండి, బ్రాహ్మణోత్తముడు, ఆయన కూడా తాకట్టు పెట్టినా. అవన్నీ సొల్లు కబుర్లు చెప్పేది ఓన్లీ వైసీపీ వాళ్ళేనండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. ఒక విధంగా ఒక మానవతా ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మద్దతు పలికారే కానీ ఈ రోజున రాధారంగం మిత్రమండలి మేము పాత కక్షలని మర్చిపోయాం సార్. పవన్ కళ్యాణ్ గారు నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరికి మద్దతు ఇమ్మన్నా, ఎవరు సపోర్ట్ చేయమన్నా మా కంట్రోల్లో ఊపిరినంత వరకు ఆయనకే సపోర్ట్ చేస్తాం. ఆ వ్యక్తి ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం అనేది మాకు తెలియదు, మేము చూడం. రాధారంగం మిత్రమండలి ఆ వ్యక్తిని గెలుపు కోసమే మేము అవిశ్రాంత పోరాటం చేస్తాం. సో మీ అంచనాల ప్రకారం పిఠాపురం ఓటర్ తీర్పు ఎటువైపు ఉండొచ్చు? ఎందుకంటే చివరి రోజు జరిగినటువంటి సభ ప్రకారం, వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సభ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు. వంగాగీత గారు నేను ఈ ఇంటి ఆడపడుచుని, అలానే పాదగైలోనే పార్థివ దేహాన్ని దహనం చేయండి అన్న రేంజ్లో మాట్లాడిన దాని ప్రభావం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తాననేటువంటి మాట కావచ్చు, వీటన్నిటి ప్రభావం ఉండదంటారా? 100% మీరు చెప్పినట్టు ఏమాత్రం వంగ గీత గారికి ఏమాత్రం ఉండదు. ఆవిడ కూడా మా ఇంటి ఆడపడిచే, కానీ మాకు చిన్న బాధ, ఆవిడ చిత్తుగా ఓడిపోతుందని మనసులో బాధ. ఎందుకంటే ఆవిడ పిఠాపురం ఉద్ధరించింది, చేసింది ఏమి లేదండి, అందరికీ తెలుసు. వంగ గీత గారి బాధ ఏంటంటే నా తమ్ముడి మీద పోటీ చేస్తానని ఒక విధంగా మనసులో పాపం ఆవిడ బాధపడుతుంది. రేపొద్దున మా అన్నయ్య గారు చిరంజీవి గారు వస్తారు కలవాలని అంత చూసారా? ఆ చిరంజీవి గారు వచ్చినప్పుడు కలిస్తే ఏం జరుగుద్ది అండి? చిరంజీవి గారు ఏమంటాడు, అమ్మా నీకు ప్రజారాజ్యంలో భిక్ష పెట్టింది నేనే కదా, మరి నా తమ్ముడు పోటీ చేస్తున్నాడు, కనీసం నీ ఇంట్లో 2 ఓట్లైనా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వెయ్యమ్మా అంటాడు. ఆ వేయను నేను చేయను అనలేదు కదా. ఎందుకంటే
మరి ఆ రోజున భిక్ష పెట్టిందే ప్రజారాజ్యంలో. మరి అంతకు ముందర కూడా టీడీపీలో లీడర్గా ఎమర్జ్ అయి ఉన్నటువంటి వ్యక్తి కదా. అంతకు ముందర టీడీపీలో ఉన్నారు కదా, ప్రజారాజ్యం పార్టీ పుట్టక ముందర. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు మరీ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాని రంగరిస్తున్నారు. అక్కడ చాలా బలమైనటువంటి పోటీ వాతావరణం ఉంది. అలానే వైసీపీ చెప్తున్నటువంటి మాట ప్రకారం కానీ వాళ్ళు వేసిన అంచనాల ప్రకారం చూస్తే టఫ్ ఫైట్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత అనేది విశ్లేషిస్తున్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలను బట్టి చూస్తే కూడా ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల సమయంలో కానీ ప్రధానంగా పోలింగ్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి పోటీ వాతావరణాన్ని చూపి మీరు మరీ వన్ సైడ్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా అట్లా ఉందా గ్రౌండ్ రిపోర్ట్? లేదు, 100% ఉంది సార్. మీరు ఇప్పుడు ఉన్నాడు అన్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఓడిస్తాను అన్నారు కదా. ఇదే నిజమైతే ముద్రగడ పద్మనాభం గారు ఓటే అంటున్నానండి. ఆయన రమ్మనండి. రేపొద్దున ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను గుండు కొట్టించిన గాడిద మీద అదే పిఠాపురం నడివీధుల్లో తిరుగుతా. అదే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ పద్మనాభం గారు గుండు కొట్టించిన నడివీధి మీద గాడిద మీద ఊరెళ్తాడా? నేను బుల్లెట్ ధర్మాగా ఈ ఛాలెంజ్ విసుస్తున్నాను, సిద్ధమేనా? కానీ ఆయన ఆల్రెడీ ఒక ఛాలెంజ్ ఇచ్చారు కదా, పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా పవన్ కళ్యాణ్ గెలిస్తే అని చెప్పారు అన్నారు. మీరు మీ వాళ్ళేమో ఆల్రెడీ నామకరణం చేస్తామని చెప్పని ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు కదా. అది ఆయన అన్నమాటే కదండి, ఆయన అన్నమాట. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, మా మచిలీపట్నం ఉంది సపోజ్, మా మచిలీపట్నం పెదపాలేరు ఎవరో మీకు తెలుసు కదా, పేరు నాని గారు అన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు చిట్కారు. నీ ఇక్కడ బందర్లో నీకే మనుగడ లేదు, కాపులు చేసింది లేదు, ఉత్తరొచ్చింది లేదు. ఇక్కడ బందర్లో 100 డిపాజిట్లు లేకుండా ఓడిపోయింది మచిలీపట్నంలో పేరు నాని కుమారుడు. అట్లాంటిది కొంతమంది పాలేరులు ఏదోదో ప్యాకేజ్ తీసుకుని మాట్లాడేవాళ్ళు. ఆ మాటలు మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ యథార్థం వాస్తవం కళ్ళ కట్టినట్టుగా తిరిగింది. నేను గట్టి మీద కూర్చుని చుట్టకాలుస్తూ కబుర్లు చెప్పే మాటలు వేరండి. పబ్లిక్ లో తిరిగి 10 మందితో కలిసి తిరిగి వాస్తవాలు తెలుసుకుని గమనించి మాట్లాడే మాటలు వేరండి. సో మీ అంచనా ప్రకారం ఏంటి మెజారిటీ, పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన మీ అంచనా ఏంటి? పిఠాపురంలో నేను పడిన కష్టం, నేను పడిన శ్రమ వృధా కాదు. ఎక్కడా కూడా నేను ఎప్పుడు చేసినా ఎవరు చేసినా గెలుపు తీసుకునే చేశానండి. అదే విధంగా నాదెండ్ల మనోహర్ గారికి కూడా తెనాలి 2 రోజులు ప్రచారం చేశాను, ఆయన గెలుస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 60-70 వేలు పైచిలికే గెలుస్తాడండి, అందులో డౌట్ లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే నేను గుండు కొట్టి గాడి మీద తిరుగుతానికి ఛాలెంజ్ చేస్తున్నానండి, అందులో ఎటువంటి అపోహ లేదు. 100% పవన్ కళ్యాణ్ గారి గెలుపు తథ్యం. పిఠాపురం భవిష్యత్తుని కాపాడుకుంటాకే పిఠాపురం ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం రూపురేఖలే మారిపోతాయి. పిఠాపురాన్ని ప్రపంచంలో ఐకాన్ దిశలో చూస్తారండి. ఎందుకంటే అక్కడ వల్లభ దత్తాత్రేయ గుడి చూసారా, ఆ స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి. నేను కూడా అలాగే ఆ స్వామివారిని దర్శనం చేసుకునే నేను ప్రచారంలో వెళ్ళేవాడిని. ఇంటింటికి 200 మంది నాకు బ్రహ్మరథం పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే గుడిలో వెళ్ళి మరి అక్కడే దర్శనం చేసుకుని ప్రసాదం తిని అక్కడ నామినేషన్ వేశారు కాబట్టి ఆ సెంటిమెంట్తో నేను కూడా అక్కడ చేశాను. ఇంకో తల్లి ఉందండి అక్కడ శక్తిపీఠం, ఆ తల్లిని కూడా దర్శించుకున్నాం. పిఠాపురం ప్రజలు ఎంతో ఘనమైన వాళ్ళు, మనసున్న మహారాజులు, నిండు హృదయం ఉన్న మనుషులు. వాళ్ళు అన్ని ఆలోచన చేసి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలా అనే ఉద్దేశంతో వన్ సైడ్ అయిపోయారు సార్ మొత్తం అందరూ కూడా పిఠాపురంలో. ఎందుకంటే వంగా గీతాకి ఇచ్చారు, కానీ ఆవిడ చేసింది అభివృద్ధి శూన్యమండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనేదో ఉప ముఖ్యమంత్రి, ఏమంటే సొంత చెల్లిని పాపం కట్టుకుని బలపాలు గడ్డి తిరిగి చేసేస్తే ఆ చెల్లినే పట్టించుకున్నాడు. ఇవాళ వంగా గీతా గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఎవరు నమ్ముతారండి ఇన్ని? మీ అంచనా ప్రకారం గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేయబోతుంది? కూటమి, వైసీపీనా? ఒకవేళ అయితే ఎన్ని సీట్లు వస్తాయి? ప్రధానంగా జనసేన పార్టీ మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి. జనసేన పోటీ చేస్తున్న 21 సీట్ల పైన మీ అంచనా ఏంటి? అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసి అన్నారు కదా, తెనాలి పరిస్థితి ఏంటి, మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? సార్, నేను రాధారంగ మిత్రమండలి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి అన్ని చోట్ల కూడా నేను దిశానిర్దేశం చేశానండి. ఎందుకంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉన్నాడు ఆర్కాటి కృష్ణప్రసాద్ అని చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నియమించా. అతను అన్ని చోట్ల కూడా రంగా గారి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు, ఎందుకంటే వైసీపీని పూర్తిగా వ్యతిరేకించాం. మా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పెట్టనందునే వైసీపీని ఎండగడుతూ మేము పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తా జరిగాం. 7,000 అప్లికేషన్ ఇచ్చామండి. రంగా గారి జిల్లా పేరు పెట్టమంటే చెత్తబుట్లో పడేశాడు ఈ చెత్త ముఖ్యమంత్రి గారు. చెత్త పన్ను విధించి చెత్త ముఖ్యమంత్రిగా అది అయిపోయిన స్టోరీ. దాని మీద మనం పర్సనల్ గా ఏం కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీ అంచనాలు ఏంటి? 21 జనసేన పోటీ చేసిన 21 సీట్లలో మీ అంచనాలు ఏంటి? నా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రమండలి మొత్తం అన్ని చోట్ల కూడా రంగా గారి జెండాలు, పవన్ కళ్యాణ్ గారి జెండాలు కట్టుకుని కూటమి అభ్యర్థులకి కుడివేళ్ళలో మా వడ్డేగిరి అనే అతను నియమించా. దాదాపు 200 మందితో క్యాంపెయిన్ చేశాడు. అలాగే మచిలీపట్నంలో కూడా రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో దాదాపు మహిళా కమిటీ వేశానండి. ఇక్కడ లంకిశెట్టి నీరజ గారని
ఆవిడ దాదాపు 100 మంది మహిళలు వేసుకుని మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కూటమి అభ్యర్థి అండి, సైకిల్ గుర్తు, ఆయనకి మేము సపోర్ట్ చేసి గెలిపించుకుంటున్నామండి, పేరు నాని కొడుకు మీద అండి. అలాగే వల్లభనేని బాలశౌర్య 100% రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ గెలుపొందే నాయకుడు ఎవరన్నా ఉంటే ప్రస్తుతానికి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌర్య అవుతాడండి. 2 లక్షల మెజార్టీ పైచీలకు గెలుస్తాడు, మీరు రాసుకోండి. ఎందుకంటే రాధారంగ మిత్రమండి ఎక్కడైతే కమిటీలు వేసామో అందరినీ కూడా మేము సమాయత్తం చేసి, కులం లేదు మతం లేదు, రంగా గారికి అందరి వాడి ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి వాడిగానే మేము అన్ని చోట్ల కూడా మండలి బుద్ధప్రసాద్ గారి పరిస్థితి ఏంటి? అవినగడ్డ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? మీ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వస్తుంది కదా. 100% గెలుస్తారు సార్. గెలవడని చెప్పి వైసీపీ వాళ్ళు ఏదో చెప్పుకున్నారు సార్. వాళ్ళందరూ సొల్లు కబుర్లో 4వ తారీఖు నాడు బుల్లెట్ ధర్మ చెప్పింది వాస్తవం అని మీరే నాకు చెప్తారు. సో 21లో ఎన్ని వస్తున్నాయి మీరు లెక్క చెప్పలే నాకు. 21 సీట్లలో మీకు ఎన్ని వస్తున్నాయి? 2 పార్లమెంట్ సీట్ల పరిస్థితి ఏంటి సార్? 21 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 21లో 21 వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లా. కానీ నా లెక్క సార్ విశ్లేషణ ప్రకారం 18 వస్తాయి సార్. వాస్తవంగా చెప్పండి, 18 కంటే మీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం కంటే పవర్ఫుల్ అన్నట్టు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అంతేనా? లేదు నేను అలా అనలేదండి. నా యొక్క అభిప్రాయం, నేను తిరిగిన దాన్ని బట్టి, నేను పిఠాపురంలో జల్లెడి పెట్టిన దాన్ని బట్టి, నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన దాన్ని బట్టి నా యొక్క విశ్లేషణ, నా యొక్క ఇది ఏమంటే నేను ఎవరో గొప్ప ఎవరో మెప్పు పొందాలని ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారు నేనంటూ ఒక కండువా వేసినప్పుడే మాట్లాడుకుంటున్నాం, అంతవరకే. కానీ ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారు కలవాల నాకు ఒకళ్ళతో అవసరం లేదు. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను ఎవరో పిలవాలి, నాకేదో గొప్పలు చేయాలి, నాకేదో గోల్డ్ మెడల్ ఇవ్వాలి నేను ఎప్పుడు కోరుకోలేదండి. నా పని నేను చేసుకుంటూ రాధారంగ మిత్రమండలి ప్రజల్లో తీసుకెళ్తూ ఒక జనసేనాన్ని గద్దెనెక్కించడం కోసం మా పోరాటం చేస్తూ ఆయన అధికారంలో వచ్చాక రంగా గారి జిల్లా పేరు పెడతానని నాదెండ్ల మనోహర్ గారు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి అందువల్ల మేము జనసేనకు పూర్తి మద్దతు ప్రకటించామండి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆ పాసిబిలిటీ ఉందా మరి? ఒకవేళ గవర్నమెంట్ వస్తే రంగా గారి పేరు పెట్టడానికి జిల్లాకి 100% అండి. అంటే ఒకటండి, ఆ రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా అని పెట్టేశారు కదా విజయవాడకి. అప్పుడే మేము బిఎంఆర్ జిల్లా పెట్టమని 7,000 అప్లికేషన్ ఇచ్చాం. కానీ ఇలా మేమేమంటున్నామంటే మచిలీపట్నానికి కోతవేడు దూరంలో నెమ్మకూరులో పుట్టాడు ఎన్టీ రామారావు గారు. మచిలీపట్నానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టమన్నాం, విజయవాడకి విఎంఆర్ జిల్లా పేరు పెట్టాను. ఒక విధంగా తెలుగుదేశం నాయకులు కూడా మా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు కానీ, బోండా ఉమ్మ కానీ, బుద్ధ వెంకన్న కానీ, కొంతమంది నాయకులు గద్దె రామ్మోహన్ కానీ, మరి బోడే ప్రసాద్, కొంతమంది నాయకులు రంగా గారి మీద అభిమానంతో వాళ్ళు వ్యతిరేకించి మచిలీపట్నాన్ని పెట్టండి, ఇక్కడ విఎంఆర్ పెడతాం కరెక్ట్ అని వాళ్ళు మా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి, అబద్ధాలు మనం మాట్లాడుకున్నా ప్రజల్లో మనకి గౌరవ మర్యాదలు తక్కువండి. వాస్తవాలు నేను చెప్తున్నా. అలాగే మేము కూడా వాళ్ళకి అలాగే మద్దతు ప్రకటించాం. మేము ఎన్టీఆర్ను వ్యతిరేకించలేదండి. ఆయన పుట్టి పెరిగింది నెమ్మకూరు కాదు, మచిలీపట్నాన్ని పెట్టమన్నాం. ఒకవేళ పాజిబిలిటీ ఉందనుకోండి ఎన్టీఆర్ జిల్లాని మార్చి మచిలీపట్నాన్ని పెట్టి విజయవాడకి విఎంఆర్ జిల్లా పెట్టమన్నాడు. లేకపోతే మచిలీపట్నం గడ్డ రంగా గారి అడ్డ అంటే మచిలీపట్నంలో రంగా గారు నెలకు 4 రోజులు వచ్చేవాళ్ళండి. ఆ విధంగా అయినా సరే మచిలీపట్నానికైనా వంగవీటి మోహన్ రంగా విఎంఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, మచిలీపట్నం జిల్లా అని పేరు పెట్టమని మేము నాదెండ్ల మనోహర్ గారి మచిలీపట్నంలో మరి జనసేన ఆత్మీయ సమావేశంలో మేము ఆయనకి మెమోరాండం ఇచ్చామండి. అలాగే మచిలీపట్నంలో కాదండి, మా యొక్క పాలేరని చెప్తున్న పేరు నాని గారు వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్పడం కానీ ఆయన్ని ఉచ్చరిస్తాం కానీ మీకు అర్హత లేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ సభలో రంగా గారి గురించి చెప్పేవాడు కదండి, అర్హత లేదు మీకు, ఎక్కడన్నా రంగా గారి దండేశారంటే నా ఆధ్వర్యంలో మచిలీపట్నం నేను కట్టించిన 95లో కట్టించానండి. అదే విగ్రహం కట్టినప్పుడు అదే పేరు నాని, అదే పేరుని కృష్ణమూర్తి ఆయన తండ్రి ఆ విగ్రహం కట్టకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అనేక కులాల మతాలకు అతీతంగా అందరూ నాకు సపోర్ట్ 1000 మంది వచ్చి నిలబడితే అక్కడ అంబటి బ్రాహ్మణయ్య గారిని చచ్చిపోయారండి. ఆయన అండగా నిలబడి సోడిచెట్టి బాలాజీ గారు అండ్ కోనపరెడ్డి వాసు గారు, మరి లక్ష్మీ పెరుమాళ్ళు గారు మాదివాడ, వీళ్ళందరూ సహకారంతో నేను అక్కడ రంగారి విగ్రహం కట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరి దగ్గర అర్ధన బిల్ల ఆశించుకోకుండా నా సొంత డబ్బులతో నేను రంగా గారి జయంతి వర్ధంతులు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నానండి. అందువల్ల రంగా గారికి అక్కడ ఎవరైనా రంగా గారు దండయలేదని అన్నాడు కాబట్టి పేరు నాని గారు మచిలీపట్నంలో నేను కట్టించిన విగ్రహానికి గౌరవనీయులైన రాష్ట్ర పిహెచ్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితో రంగా గారికి దండేసి నివాళులు అర్పించానండి నేను. అది 20 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా లైక్ చేయడం జరిగిందండి. రైట్. కానీ అంటే ఒకటి మీరు చెప్పింది అంటే ఇప్పుడు అధికారంలోకి ఎవరు వస్తారు అనే దాన్ని బట్టే రాబోయేటువంటి రోజుల్లో పాలసీ మేకింగ్ అనేది జరుగుతుంది. మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు? 100కి 100 పాళ్ళు ప్రజల్లో మనోభావాలు, ప్రజల్లో గూడు కట్టుంది ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు సార్.
ఈ యొక్క అవినీతి పాలన, ఈ యొక్క దుష్ట పరిపాలన, రాక్షస పాలన వద్దు. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చాం కదండి. ఆనాడు మేము కూడా రాధారంగ మిత్రుడు వైఎస్ఆర్ కూడా మేము ఆ యొక్క అవకాశం ఇచ్చి మేము కూడా సపోర్ట్ చేయబట్టే 151 సీట్లు వచ్చినాయండి. కాపులందరూ కూడా కలిసి చేయబట్టి. ఇవాళ కాపులకి చేసింది ఉద్ధరించింది ఏం లేదండి ఈ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల కాపులే కాదు, రంగాగారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్న వాళ్ళకి కూడా 1 కోటి మంది పైన ఉన్నారండి రంగాగారి అభిమానులు. వాళ్ళందరూ కూడా బాధ ఏంటి, రంగాగారి జిల్లా పేరు పెట్టలేదని అందరూ కూడా వన్ సైడ్ అయిపోయి జనసేనకి గుద్దిటం జరిగిందండి. కూటమికి గుద్దడం జరిగింది. 100% కూటమే డెఫినెట్ గా 100-110 సీట్లతో జన విజయం సాధిస్తుంది. తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ బుల్లెట్ ధర్మ చెప్తున్నాడు, మీరు రేపు పొద్దున మళ్ళీ ధర్మ గారు మీరు చెప్పిందే కరెక్ట్ అనకపోతే అప్పుడు నేను పేరు మార్చుకుంటా సార్. రైట్ ధర్మ గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రిజల్ట్ రోజున మాట్లాడదాం మీతో. ఇది తప్పకుండా సార్. బుల్లెట్ ధర్మ గారి అభిప్రాయం ఇది. పిఠాపురంలో జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలన్నిటికీ కూడా అఖండ ఆదరణ లభించిందని చెప్తున్నారు. అలానే అక్కడ పోటీ చేసినటువంటి వంగా గీతకి డిపాజిట్లు రావడం కూడా కష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఉద్దేశపూరితంగా ఎవరైనా రెచ్చగొట్టే చర్యలు, పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా చేస్తున్న ప్రచారం ఇదని ధర్మ కొట్టిపడేస్తున్నారు. మరోవైపు చూస్తే వంగవీటి మోహన్ రంగా గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరు మీద జిల్లా పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే జనసేనకి మద్దతు ప్రకటించినట్టుగా రాధారంగా మిత్రమండలి తరపున ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.